మన దగ్గర 115 డైమండ్లు ఉన్నాయి. తిప్పుతున్నాను, ఏదో ఒకటి వచ్చిద్దేమో అని ట్రై చేస్తున్నాను. వస్తే వచ్చింది అంటే లేదు. 14 టోకెన్లు వచ్చినాయి, పర్లేదు బాగానే వచ్చినాయి. ఇందులో కాదులే కానీ మనకు కావాల్సింది గన్. అయితే నాకైతే గన్ను కావాలి, M4 ఏమైనా గన్ కావాలి. ఈ నైట్ మేరే కావాలి నాకు, వేరే గన్ను కూడా వద్దు, నైట్ మేర్ గన్నే కావాలి. దీనికోసం డైమండ్ 11 ఒక వీక్లీ పాస్ తీసి 200 డైమండ్స్ వస్తే వాటితో వచ్చాను. తిప్పుతున్నాను, ఏమి రాలేదు. ఒక స్పిన్ చేస్తే 90 స్పిన్ చేస్తే మళ్ళీ ఇంకొక 2 90 చేయొచ్చు, ఇంకో 90 చేస్తున్నాను. ఈ 90 స్పిన్ కి ఏమైనా వచ్చిందో చూద్దాం. ఏమీ రాలేదు అనుకుంటా. ఒక్క టైం తగిలితే బాగుండిద్ది. ఏమీ రాలేదు. 9 టోకెన్లు వచ్చినాయి అంతే, వరస్ట్. ఇంకో 90 పెట్టి తిప్పుతున్నాను, ఇప్పుడైనా వచ్చిద్దామని చూసాను. ఏమీ రావట్లేదు. అన్ని 1 2 11 వచ్చినాయి, పర్లేదు. ఇట్లా కొనేసి కొంచెం ఎక్కువ టోకెన్లు వచ్చినా కానీ పర్లేదు. ఈ రాలేదని మళ్ళీ ఇంకో 1200 డైమండ్ టాప్అప్ చేస్తున్నాను. ఈ టాప్అప్ ఈవెంట్ క్లైమ్ చేసుకుంటున్నాను. గన్నులు, బ్యాక్ ప్యాక్లు. ఇక నాకు ఈ షర్ట్ కూడా వచ్చింది, ఈ షర్ట్ కూడా తీసేస్తాను తర్వాత అయినా కానీ. ఇంకా అన్ని క్లైమ్ చేసేసాను. ఇక మళ్ళీ గన్లోకి వెళ్తున్నాను. నాకు కావాల్సింది అయితే బర్నింగ్ లిల్లీ, అది ఒకటి వస్తే చాలు. నాకు ఇంకే గన్ అవసరం లేదు. వాటిల్లో బర్నింగ్ లిల్లీ ఒక్కదాని కోసం చూస్తున్నాను. ఈ లుంగీ బన్ వచ్చింది, ఇది కూడా తెద్దాం అనుకుంటున్నా. నాకైతే ఈ బర్నింగ్ లిల్లీనే కావాలి మామ. ఈ బర్నింగ్ లిల్లీ వస్తే చాలు, ఇంకే గన్ అవసరం లేదు. మళ్ళీ 90 స్పిన్ చేస్తున్నాను మామ. నాకు ఈ గన్ స్కిన్ కోసం ఈ మొత్తం ఈ వీడియోలో నాకు ఎన్ని డైమండ్లు ఖర్చుని ఒక్కసారి చెప్పండి మామ. మనకి ఈసారి వచ్చిందా లేదా రాలేదో చూస్తున్నాను. ఏదో ఒకటి వస్తే చాలు. ఇది అసలు చాలా దారుణం మామ, ఇదంటేనే. మళ్ళీ తిప్పుతున్నాను, ఏదో ఒకటి వస్తే చాలు. ఈసారి 2 వచ్చినాయి, 8 వచ్చినాయి. ఈసారి కొంచెం పర్లేదు అనిపించింది. మళ్ళీ 90 స్పిన్ తిప్పుతున్నాను, ఏదో ఒకటి వస్తే చాలు అనిపిస్తుంది. ఒక గన్ను నాకు నైట్ మీరు ఒకటి వస్తే చాలదు. ఈ గరీనా వాడు ఎక్కడ పడుకుండో కానీ నాకు మాత్రం అసలు ఈసారి గన్ను ఇవ్వాలనుకోలేదు అనుకుంటా. ఈడు మాత్రం నా మీద పగ పెట్టుకుండి. ఈడు మాత్రం పర్లేదు, తిడితే మంచిగా ఇస్తాడు. ఈడు మాత్రం తిడుతూనే ఉంది ఈసారి మాత్రం. ఈడొక ఎదవ, ఈడొక చెత్త ఎదవ. బాగానే తిట్టేసిన. ఈడేదో ఒకటి చూద్దాం. ఏమి ఇవ్వలేదు ఎదవా. మళ్ళీ 90 స్పిన్ చేస్తున్నాను, స్కిప్ చేసేస్తున్నాను. ఈసారి నుంచి స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒకసారి తర్వాత 5 వచ్చినాయి ఎదవా. ఇంకా మన దగ్గర 630 డైమండ్లు ఉన్నాయి. ఈ 630 డైమండ్లు అయినా వస్తే వచ్చింది, లేదంటే నేను టోకెన్తో తీసేస్తాను. నాకు ఇంకో 3 టోకెన్లు అయితే సరిపోయింది. కాకపోతే నాకు డైరెక్ట్గా తగిలితేనే నాకు నచ్చింది. ఎందుకంటే 9 టోకెన్లు వచ్చినాయి, ఇంకా తగలలేదు. ఒకసారి చూద్దాం. ఇంకో 500 డైమండ్లో తిప్పాను. ఇంకో 5 స్పిన్స్ చేశాను, ఇందులో కూడా తగలేదు. మామ మీరు చెప్పండి మామ, వీటిలో ఏ గన్ స్కిన్ అయితే మంచిది? M4 A1లో. నేను మామ ఈ వీడియోలో మీకు ఇచ్చే క్వశ్చన్ కూడా, ఈ 3 M4 గన్ స్కిన్లో ఏ గన్ స్కిన్ అయితే మీరు మంచిదని మీరు అనుకుంటున్నారో చెప్పండి. తగిలింది మామ, తగిలింది. ఇక్కడ మనకి పైన వచ్చేసినట్టుంది. ఇదిగోండి, ఇది వచ్చింది, బర్నింగ్ లిల్లీ వచ్చింది. పర్లేదులేండి, ఏదో ఒకటి వచ్చిందిగా. మా క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మీ ఐడిని కూడా కామెంట్ చేయండి. మీ ఐడితో పాటు క్వశ్చన్ ఆన్సర్ని కూడా కామెంట్ చేయండి. ఈ గన్ రాలేదని కొంచెం బాధ ఉన్నా కానీ సర్లే పర్లేదులే, ఏదో ఒకటి వచ్చింది కానీ కొంచెం ఆనందం. ఇక వెపన్స్లోకి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. ఈ M4 ఏమన్నా మనకి M4 ఏమన్నా ఇక్కడే పైన ఉంది. పర్లేదు, యాట్రిబ్యూట్స్ బాగానే ఉన్నాయి. డబుల్ డ్యామేజ్, సింగిల్ యాక్యురసీ. CS మాత్రం బాగానే పనిచేసిద్ది మనకి. మా ఆన్సర్ చేసిన వాళ్ళకి గివ్ వేలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండిద్ది. ఖచ్చితంగా ఆన్సర్ చేయండి మీ ఐడి తోటి. ఇంకా మన దగ్గర 180 డైమండ్లు బొక్క పెట్టుకోవడానికి మళ్ళీ స్పిన్లోకి వచ్చాను. మళ్ళీ ఇంకొక 90 తోటి తిప్పుతున్నాను, ఏమీ రాలేదు. 8 వచ్చినాయి. మళ్ళీ ఇంకొక 90. ఇదే లాస్ట్ స్పిన్. వచ్చిద్దర వస్తే మాత్రం 2 గివ్ వేలు ఇస్తాను. వచ్చిందా? ఏమి రాలేదు, ఒక గివ్ వేన్. అయితే మా గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు, ఆన్సర్ చేయండి ఖచ్చితంగా.